సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఆ గన్ ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఈగల్ టీమ్ ఎస్ఓటీ టీమ్ గన్ తో పాటు పక్కనే మనం చూడొచ్చు 2 టాబ్లెట్స్ లాగా కనిపిస్తున్నాయి. ఆ డ్రగ్స్ ని కూడా ప్రస్తుతానికి రికవర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇటు కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు ఒక బిగ్ ట్విస్ట్ అని అలా సాధారణంగా ఐటీ ఎంప్లాయీసో లేకపోతే స్టూడెంట్సో ఇలాంటి వాళ్ళు ఫామ్ హౌస్లకు వెళ్ళి డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ వాడకం చేయడం, ఒక రేవ్ పార్టీని కండక్ట్ చేయడం సాధారణంగా మనం గతంలో ఎన్నోసార్లు చూసాం. కానీ ఒక ఎంపీ, అందులోనూ టీడీపీకి సంబంధించిన ఏలూరు నుంచి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, అలాగే తాండూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన ఫామ్ హౌస్లోనే కండక్ట్ చేశాడు. గన్స్ కూడా ఇటు ఈగల్ టీం ఎస్ఓటీ టీం వచ్చినప్పుడు వాళ్ళందరినీ బెదిరించడానికి, వాళ్ళందరినీ లోపలికి రానికుండా ఉండడానికి గన్తోని ఇటు ఓపెన్ ఫైరింగ్ చేయడం, ఇదంతా అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కానీ వీరందరినీ ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారా? ఎస్ కళ్యాణ్, రంగారెడ్డి జిల్లా మైనాబాద్ లో ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఈగల్ టీమ్ కి పక్కా సమాచారం అందింది. నిన్న రాత్రి 9 గంటలకి ఈ పార్టీ అయితే ప్రారంభమైంది. దీంట్లో డ్రగ్స్, లిక్కర్ తీసుకుంటున్నారని పక్కా సమాచారం వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఎస్ఓటీ టీము అక్కడ సిపి రమేష్ రెడ్డి, సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డితో సహా డిప్యూటీ సిటీ అలాగే ఎస్ఓటీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. అయితే చేరుకున్న సమయంలోనే గేటు దగ్గర కొన్ని ప్రైవేటు వ్యక్తులు ఈగల్ టీం పోలీసుల్ని ఆ లోపలికి అనుమతించడానికి అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళడానికి మొదట గేటు బయటే అడ్డుకున్న పరిస్థితి. అడ్డుకున్న తర్వాత పోలీసులు గట్టిగా అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తుల్ని పిలిచి వాళ్ళని పక్కకు దోసి వీళ్ళు లోపలికి ఎంటర్ అయిన సమయంలో అప్పటికే అక్కడ పార్టీ జరుగుతోంది. ఆ సమయంలో అక్కడ 4 రౌండ్లు కాల్పులు జరిగాయి అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. వీళ్ళ మీద ఈగల్ టీం మీద పోలీసులు కాల్పులు చేయడం, దీంట్లో రోహిత్ రెడ్డి, ఆ సమయంలో రోహిత్ రెడ్డి వాక్ వివాదానికి కూడా దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడినట్టుగా సమాచారం ఉంది. దీంట్లో ప్రధానంగా రోహిత్ రెడ్డి అలాగే పుట్టా మహేష్, ఏలూరు ఎంపీగా, తెలుగుదేశం ఎంపీగా ఉన్న పుట్టా మహేష్ తో పాటు మరికొంతమంది ఈ వ్యవహారంలో అయితే పాల్గొన్న పరిస్థితి. దీంట్లో నమిత్ శర్మ అంటే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న నమిత్ శర్మ గన్నుని ఫైర్ చేశాడు. అయితే ఈ టీంలో ఒక పద్ధతి ప్రకారం ఒక షెల్ కూడా, అంటే కాల్చిన దాని తర్వాత షెల్ ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నామనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ వ్యవహారంలో 10 మంది ఉన్నారు. పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, రియల్టర్స్ ఉన్నారు. అంటే దీంట్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్, మిగతా వారిలో ఎం రమేష్ అనే ఒక వ్యక్తి, తర్వాత శ్రవణ్ కుమార్ అనే మరో వ్యక్తి, రితేష్ రెడ్డి. దీంట్లో మరో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు అనేది విజయ్ కృష్ణ, అలాగే కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. దీంట్లో ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి పుట్టా సుధాకర్ యాదవ్ తో పాటు మరో ఇతను ఫ్రెండ్స్, పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్ ఫ్రెండ్స్ గా ఇద్దరిని గుర్తించారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా కొంత బయట రావాల్సిన పరిస్థితి. అయితే దీంట్లో ఫైర్ ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో కాస్త గందరగోళానికి గురయ్యారు. పోలీసుల మీదనే కాల్పులకి ఎవరైతే ఈ ఢిల్లీ వ్యాపారవేత్త ఉన్నాడో అతను డైరెక్ట్ గా కాల్పులు జరపడం కొంత గందరగోళానికి గురి చేసింది. అయితే వీకెండ్ పార్టీ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. తర్వాత ఆర్గనైజింగ్ మొత్తం కూడా రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజ్ చేశారు. 10 మందిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె షరీఫ్ రెడ్డి, వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి అని అంటున్నారు, కానీ ఆమె ఎవరు ఏంటి అనేది ఇంకా క్లియర్ గా రాలేదు. 2 గ్రాముల వైట్ పౌడర్ ని సీజ్ చేశాము, అలాగే ఇతర గన్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి. వీళ్ళకి టెస్టులు, మెడికల్ కూడా పంపించినప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి పాజిటివ్ వచ్చింది, పుట్టా మహేష్ యాదవ్ కి పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేష్ యాదవ్ మరోవైపు మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కొడుగ్గా ఆయన ఎంపీ. తర్వాత మరోవైపు ఆయన గతంలో కూడా టీటీడీ చైర్మన్ గా, పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా కూడా గతంలో పనిచేసిన
వ్యక్తి కొంత ఆర్థికంగా పుష్కలంగా ఉన్న వీళ్ళు ఈ వ్యవహారానికి ఎందుకు ఉన్నారు అనేది, ఏ విధంగా ఉన్నారు అనేది, అలాగే ఈ రితేష్ రెడ్డి ఎవరు, తర్వాత మిగతా కౌశిక్ రవి ఎవరు, అర్జున్ రెడ్డి ఎవరు, ఈ వ్యవహారాలను కూడా కొంత అధికారులు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ టీం మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిళ్లు పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యాయి, విపరీతంగా ఒత్తిళ్లు ఉన్నాయి. దీంట్లో పేర్లు బయటికి రాకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది. కానీ సిపి సైబరాబాద్ సిపిగా ఉన్న రమేష్ రెడ్డి ఈ వ్యవహారంలో కొంచెం గట్టిగా నిన్న రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక్కసారిగా కాల్పులు కూడా జరపడం, పోలీసుల మీదనే కాల్పులు జరిపిన నేపథ్యంలో అలాగే అసలు యాక్చువల్ గా ఈ గన్ లైసెన్స్ రితేష్ రెడ్డిది, అయితే కాల్పులు జరిపింది మాత్రం నమిత్ మిశ్రా. ఒక్కసారిగా ఇది ఫైర్ చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పుడు రోహిత్ రెడ్డికి, నమిత్ మిశ్రాకి, రితేష్ రెడ్డికి, కౌశిక్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చింది అనే దాని మీద జరుగుతుంది. వీళ్ళు ఫైరింగ్ ఎందుకు చేశారు, పోలీసుల మీద ఫైర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది కళ్యాణ్. కానీ ఒక్కసారిగా కలకలం అయితే జరిగింది. రాత్రి పోలీసులు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ అక్కడ దొరకడం, అలాగే ఉటాన ఈ విషయం తెలుసుకున్న వెంటనే తన తండ్రి సుధాకర్ యాదవ్ హైదరాబాద్ కి బయలుదేరారన్న సమాచారం వినిపిస్తోంది. మైత్కూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతమైన, గతంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పరిస్థితి. ఒక్కసారిగా ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, ఎవరు ఇక్కడ ఉన్న ఒక మహిళ కూడా ఎవరు, ఇతర వ్యక్తులు ఏ ప్రాంతాలకు సంబంధించిన వారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు మరి కాసేపట్లో అఫీషియల్ గా చెప్పే ప్రయత్నం అయితే జరగబోతుంది. కానీ ఒక్కసారిగా అయితే రెండు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం అంటే కాల్పులు జరపడం, ఓకే డ్రగ్స్ పక్కన పెడితే వచ్చిన ఈ టీం మీద, ఎస్ఓటి టీం మీద, పోలీసుల మీద కాల్పులు జరపడం కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఈ వ్యవహారం అయితే కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాము ఆ గన్నుకు సంబంధించిన ఫొటోస్లో మనం చూడొచ్చు 4 రౌండ్స్, దాంట్లో 4 రౌండ్స్ యూజ్ చేసిన తర్వాత ఆ షెల్స్ మాత్రమే ప్రస్తుతానికి పోలీసులు రికవర్ చేశారు. అలాగే ఒక ప్యాకెట్లో మనం చూస్తున్నాం అక్కడ కొన్ని టాబ్లెట్స్ లాగా కనిపిస్తున్నాయి, ఆ డ్రగ్స్ని కూడా రికవర్ చేశారు. మొత్తం మీద మరి ఇటు విఐపీస్, ఒక ఎంపీ, అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్, వీరందరూ ఉంటూ వీరితో పాటు కొంతమంది విఐపీస్, ఇటు ఢిల్లీకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అమిత్ శర్మ అనే ఒక బిజినెస్ మ్యాన్, ఆ బిజినెస్ మ్యాన్ ఇటు అమిత్ శర్మ రితేష్ రెడ్డికి సంబంధించిన గన్ను, మనం ఫోటోలో చూస్తున్న గన్ను ఏదైతే ఉందో అది రితేష్ రెడ్డికి సంబంధించిన గన్ను. ఆ గన్నుని ఢిల్లీకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ పోలీసులు వచ్చినప్పుడు మొత్తానికైతే ఆ గన్నుని తీసుకొని ఆ పోలీసుల ఎదుటనే వాళ్ళందరినీ చెదరగొట్టడానికి, వాళ్ళందరినీ వెనకకు పంపించడానికి, వాళ్ళు లోపలికి వద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆ గన్ను తీసుకొని మొత్తానికైతే గాల్లో 4 రౌండ్స్ ఫైరింగ్ చేశారు. దీంతో మొత్తానికి ఇటు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి, సిచ్యువేషన్ని తెలుసుకోవడానికి ఆయన కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ విషయం మీద ఇటు సైబరాబాద్ సిపి అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి కొంత సీరియస్గా ఉంది. మరి దీంట్లో ఉన్న మిగతా విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా ఇటు కప్పిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరొక మహిళ కూడా ఈ పార్టీలో మరి ఉందంటున్నారు. 10 మంది ఇటు విఐపీస్ ఉన్న చోట